అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య యత్నం. అమలాపురం పట్టణం 22వ వార్డుకు చెందిన కోలబత్తుల లలితాదేవి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం లలితాదేవి చెల్లెలు భర్త ఆకేటి సత్య విష్ణు కొంతకాలం క్రిందట తన వద్ద కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. తనకు రావాల్సిన సొమ్మును ఇవ్వాలని లలితాదేవి పలుమార్లు తన మరిది అయిన సత్య విష్ణువును అడిగింది. డబ్బులు ఇవ్వకపోగా ఆమెపై లేనిపోని నిందలు వేస్తున్నాడని లలితాదేవి ఆరోపించారు. అలాగే నిన్న సత్య విష్ణు అమలాపురంలోని ఆమె ఇంటికి వచ్చి ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని కన్నీటి పర్యంతమయ్యారు. జరిగిన ఘటనపై అమలాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు లలిత అండి. కోలబత్తుల లలితాదేవి నా పేరు. నేనండి గత మే నెలలో మా మరిది గారు అయిన ఆకేటి సత్య విష్ణు అనికి ఇచ్చానండి. ఆకేటి సత్య విష్ణు అండి, బొట్టుపాలు అండి, మా చెల్లెలు భర్త అండి. మా చెల్లెలు భర్త అయితేనండి 5,60,000 ఇచ్చానండి. అంతేకాకుండానండి వాళ్ళ ఫ్రెండ్కి సాయిరెడ్డి అన్న అబ్బాయికి కూడా, యాగా సాయిరెడ్డి అన్న అబ్బాయికి కూడా 2 కాసులు బంగారం డబ్బులు కూడా ఇచ్చానండి. 50,000 ఇచ్చాను. వీళ్ళిద్దరూ ఒకటి అయిపోయండి. నా డబ్బులు నాకు ఇవ్వనండి, చేయనని అన్నారు. ఇష్టమైనా చెప్పుకో అన్నారు. నన్ను మా మరిదికి కూడా కొట్టాడండి. నన్ను కూడా కొట్టారండి మా మరిది గారు. కొట్టేందుకు కంప్లైంట్ పెట్టానండి. అది తీసుకున్నారు. డబ్బులు అడుగుతానికి వెళ్తానేమో నేను ఇవ్వను, ఏం చేసుకుంటా చేసుకొని అడుగుతున్నాను, నేను ఇవ్వక్కర్లేదని అడుగుతున్నారండి. గతంలో కూడానండి మొన్న మార్చి నెలలోని కూడా ఇంట్లో నేను ఎవరైతే ఫుడ్ తెప్పించుకుంటే నేను మా పిల్లలు ఫుడ్ తింటుంటే బయట తలుపులు వేసండి చేశాడు. మళ్ళీ పైగా వీడియోలు కూడా తీసాడండి బయట నుంచి. అప్పుడు ఎవరు ఏంటని ఎస్ఐ గారు అడిగితే ఆ అబ్బాయిని ఫుడ్ తెచ్చిపనికి వచ్చానని చెప్పి ఆ అబ్బాయి చెప్పాడండి. ఆ అబ్బాయిని తీసుకెళ్ళినప్పుడు అండి కరెక్ట్గా అదే టైంలో వీళ్ళు వీడియో తీసండి. నేను ఎక్కడ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తుంటే అక్కడ ఆ వీడియోలు చూపిస్తాం, నన్ను బ్యాడ్ చేస్తామండి, నా డబ్బులు నాకు ఇవ్వనంతము ఇలాగ ఇష్టాసారంగా చేస్తున్నారండి అందరూ కూడా. మా యాగా సాయిరెడ్డి ఒకడండి, మా సత్య విష్ణు ఒకడండి. నా భర్తతో డైవర్స్ అయిపోయాను. నాకు డైవర్స్ అయిపోయిన భర్తను కూడా తీసుకొచ్చండి, వాళ్ళ తమ్ముని కూడా తీసుకొచ్చండి. నా పెద్దల్లుడు ఉన్నాడండి నాకు, తేజ అండి, తేజ మరిగంట అండి, వాళ్ళ తేజ మరిగంట అండి అబ్బాయి పేరు. వీళ్ళందరూ ఒకటి అయిపోయింది. నన్ను ఇష్టాసారంగా చేస్తామండి, చాలా టార్చర్ పెట్టేసి నన్ను నేర్పిస్తామండి. ఆ వారం కూడా కలెక్టర్ ఆఫీస్ గారు పెట్టామండి. నాకు ఎక్కడ న్యాయం జరగట్లేదండి, వెళ్ళిన పెద్ద మనుషుల దగ్గర ఇలాగ ఈ తప్పుడు వీడియోలు చూపిస్తాం, తప్పుడుగా మాట్లాడతాం, తప్పుడుగా చేస్తాం. అంతేకాకుండానండి నా చిన్న కూతురు పెళ్లి చేశానండి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి కాపురం కూడా చెడగొట్టారండి మా ఆయన. అంతే డైవర్స్ అయిపోయింది. నా భర్త విష్ణు వీళ్ళందరూ కలిపి ఆ అమ్మాయి కాపురం కూడా నాశనం చేశారు. ఇది అబ్బాయి ఈ పిల్ల ఆడపిల్ల ఇంట్లో అన్నాలని పెట్టుకుంటామండి. నాకేమో ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాను. డబ్బులన్నీ నేను వడ్డీలు తెచ్చాను, అందరి దగ్గర వడ్డీలు తెచ్చి నేను ఇచ్చాను. ఆ అప్పులలో అమ్మ నా ఇంటి మీదకి వచ్చేస్తున్నారు. బ్యాంకు లోన్లు తీశాను, ఈ అమ్మ ఇంటి మీదకి వచ్చేస్తున్నారు. ఇంక నేను ఎన్నని భరించలేనండి, భరించను. నేను ఒకదాన్ని మగోడు లేడు నాకు. అమ్మ బాబు చూడరండి, అత్త మామలు చూడరు, ఎవరు చూడరు. నేనమ్మ ఒంటరిగా పోరాడుతున్నాను. ఎంత పోరాడండి, ఎక్కడికి వెళ్తుంటే అక్కడికే పెడేస్తున్నాడండి. ఆయన తను కూడానండి వైసీపీలా చేశాడు గతం, ఎంపీ తీసేకనండి. ఇంకా వీళ్ళు వైసీపీలో జగన్ గారు దాంట్లో చేశాడండి. ఇతను చేసిన కూడా ఆ మనిషి ఇలా చేసి పదవులు దిగి ఎంపీ తీసేకని నిలబడి మరి ఇలాంటి తప్పు పనులు చేస్తాం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అనిందాలు నా కుటుంబాన్ని అంతా విడది చేశాడండి. ఇప్పుడు అడుగుతుంటే ఏం చేసుకుని నేను ఇవ్వక్కర్లేదు, నాకు సంబంధం లేదు అని చెప్తున్నాడండి. పైగానండి మా చెల్లెలు భర్తేనండి, ఎవరు కూడా కాదు. మా అమ్మగారు మా చెల్లెలు భర్త అయింది కూడానండి. వాళ్ళందరూ ఒకటి అయిపోయండి. నన్ను కక్ష సాధించండి, నేను చంపేస్తాను, నేను బతకనివ్వను, నువ్వు ఎక్కడున్నా నువ్వు దొరకాలు కట్టేస్తున్నా నరికేస్తానని చెప్పాడండి మా మరిది గారు. మండు కూడానండి. ఇంక ఇలాగ ఎప్పటికంటే తన వల్ల నాకు ప్రాణం పోతుందన్న తెలిసి ఉండండి. ఇవన్నీ పోరాడి ఇసుపెక్కిపోయాను. నిన్నమ్మో కొలుపుని తాగేశానండి. ఎక్కడికి వెళ్తుందాక అక్కడ న్యాయం జరగట్లేదు. టౌన్ పోలీసుని తిరిగాను, డిఎస్పీ ఆఫీస్ తిరిగాను, ఎస్పీ గారు తిరిగాను, కలెక్టర్ ఆఫీస్ గారు తిరిగానండి, అక్కడ తిరిగాను, అందరి దిక్కులు తిరిగానండి. ఎంత తిరిగి ఓపిక లేదండి నాకు.
నాకు ఓపు పోయింది. ఎందుకంటారు నాకు వెనకాల ఎవరు లేరు, నేను ఒంటరిదాన్ని ఇటు పోరాడుతున్నాను, నేను ఒక్కదానండి. నాకు ఎవరు లేకపోతే ఆడదాన్ని ఇటు ఒంటరిగా పోరాడుతున్నా. డబ్బులు నాకు ఇచ్చేస్తాడమ్మా. నేను నిజాయితీగానే ఉంటానండి, ఎవరి దగ్గర ఆపద వాళ్ళు నిజాయితీగానే. మరి నేను అప్పులు తీసుకునే వాళ్ళకి నేను అప్పులు ఇవ్వాలి కదండి, మరి ఇతను ఇస్తాడు కదా, నేను అప్పులు తీసుకునే వాళ్ళకి అప్పులు ఇవ్వాలి కనుక వాళ్ళు ఇచ్చారు, నేను నిజాయితీగా తీసుకున్నాను, నేను అంతే నిజాయితీగా మరి వాళ్ళకి ఇవ్వాలి కదా అని పోరాడుతున్నాను. వీడు ఎక్కడికెక్కడ పెట్టేస్తున్నాడండి, నాకు ఎక్కడ ఇప్పించనివ్వట్లేదు, ఎక్కడ న్యాయం జరగనివ్వట్లేదండి. వీడు ఎవరు తీసుకున్నా న్యాయం జరగట్లేదండి నాకు. అందుకే ఇలా నేను కొలిపొంచి తాగవలసి వచ్చిందండి నేను.